హలో పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ పేరేంటంటే ఎలుక ఏనుగు. మరి కథ ఏంటో విందామా? ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా తిరుగుతూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు నాకు నీతో స్నేహం చేయాలనుంది అని చెప్పింది. ఆ మాటలతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది. చీచి, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు బాగా కోపం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది? నాకు కూడా తోక కూడా ఉంది అని అడిగింది. నేను నీకంటే ఎంతో పెద్దగా ఉన్నాను, నీవంటే చాలా చిన్న అల్పజీవివి. నేను నీతో స్నేహం చేయను, పో అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరగసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకొని పోదామని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న ఎలుక, అయ్యో, నా ఏనుగు స్నేహితుడు ఎక్కడో ఆపదలో ఉన్నట్టున్నాడు, ఆ ఏనుగును కాపాడాలి అని అనుకొని వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి, అయ్యో మిత్రమా, ఏడవకు, నేను నా మిత్రులను మా మిత్రులను అందరి ఎలుకలను తీసుకొని వచ్చి నీకు సహాయం చేస్తాను. నీ వలలో నువ్వు చిక్కుకొని ఉన్నావు, ఆ వలను మొత్తం మేము మా పంటితో కొరికేస్తాము అని చెప్పింది. అది చెప్పిన విధంగానే దాని స్నేహితులను తీసుకొని వచ్చి ఆ ఏనుగు చిక్కుకున్నటువంటి వలను మొత్తం కూడా కొరికాయి. అంతే, ఏనుగు బయటికి వచ్చేసిన తర్వాత అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. అప్పటి నుండి ఏనుగు స్నేహితులుగా ఎలుకలను చేసుకుంది. ఆకారము పెద్దగా ఉండడమో చిన్నగా ఉండడమో కాదు, మనసు మంచిగా ఉండాలి. ఎవరైనా మనతో స్నేహం చేద్దాం అనుకున్నప్పుడు వారికి మన స్నేహాన్ని ఇవ్వాలి. అంతేగాని వీడు ఆకారం పెద్దగా ఉంది, వీడు చిన్నగా ఉన్నాడు, వీడు అల్పజీవి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అందరూ స్నేహంగా ఉంటే ఎలాంటి అపాయం నుండి బయటపడవచ్చు అని చెప్పేదే ఈ కథ.